హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్లందరికీ ఇప్పుడు అందిన తాజా వార్త అండి. పూర్తి వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు ముఖ్యమైన సూచనలు 2024-25 ఆర్థిక సంవత్సరం అయితే దాదాపుగా ముగిసిపోతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఉద్యోగులు మరియు పెన్షనర్లు 2024-25 ఆర్థిక సంవత్సరానికి చివరి నెలలోకి ప్రవేశించారు. ఈ సమయంలో తమ భార్ ఆదాయంపై పన్ను భారం, మినహాయింపులు, ఇతర ఆర్థికపరమైన అంశాలను సమీక్షించుకోవడం ఎంతో అవసరమండి. విధి విధానాలు మరియు ప్రస్తుత ఆర్థిక పరిస్థితి గురించి చూసుకున్నట్లయితే ఉద్యోగులు, పెన్షనర్లు తమ ఆదాయ వివరాలను తేల్చుకొని పాత పద్ధతి లేదా కొత్త పద్ధతి న్యూ ఆర్ ఓల్డ్ రీజియన్‌లో ఏది లాభదాయకంగా ఉంటుందో నిర్ణయించుకోవాలి. పెంచిన రూ. 12,00,000 లిమిట్ అనేది ఈ ఆర్థిక సంవత్సరానికి వర్తించదు. ఇది వచ్చే సంవత్సరం నుంచి అయితే అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిమితి 7,00,000 మాత్రమే ఇప్పుడు వర్తిస్తుంది. పాత పద్ధతిలో పన్ను మినహాయింపు డిడక్షన్స్ పొందే అవకాశం ఉండగా, కొత్త పద్ధతిలో అటువంటి మినహాయింపులేమీ లేవు. సో, పన్ను మినహాయింపులపై వివరాలు చూసుకున్నట్లయితే ఓల్డ్ రీజియన్ పాత పద్ధతిలో టాక్స్ సేవింగ్స్ స్కీమ్‌లు, డొనేషన్‌లు, ఇన్సూరెన్స్ ప్రీమియము, హౌసింగ్ లోన్ మొదలైనవి ఆదాయాన్ని తగ్గించేందుకు ఉపయోగించుకోవచ్చు. హౌసింగ్ లోన్ ఉంటే బ్యాంకు వడ్డీ పైన మినహాయింపు పొందే అవకాశం ఉంటుంది. న్యూ రీజియన్ ఇందులో ప్రత్యేక మినహాయింపులు లేవు. హౌసింగ్ లోన్ వడ్డీ మినహాయింపు ఇంటే అద్దె ఆదాయానికి మాత్రమే వర్తించనుంది. డివిడెండ్స్ పై పన్ను మినహాయింపు లేదు. షేర్స్, మ్యూచువల్ ఫండ్స్ ట్రాన్సాక్షన్స్ పైన పన్ను వర్తిస్తుంది. క్యాపిటల్ గెయిన్ 1,00,000 దాటితే పన్ను చెల్లించాలి. పన్ను లెక్కలు మరియు చెల్లింపులు సీనియర్ సిటిజన్లు అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదు. వారంతా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ సమయంలో పన్ను చెల్లించవచ్చు. స్టాండర్డ్ డిడక్షన్స్ 75,000కు పెంచారు. ఇది పాత మరియు కొత్త పద్ధతుల్లో ప్రయోజనం కలిగించనుంది. బ్యాంకు వడ్డీ ఆదాయంపై పన్ను, కొత్త పద్ధతిలో పన్ను మినహాయింపు ఉండదు. 7,00,000 లోపు వారికి వార్షిక ఆదాయంపై ఉన్న రాయితీ అందుబాటులో ఉంది. కానీ దానికి మించితే రూ. 3,00,000 నుంచే పన్ను లెక్కించబడుతుంది. ముందస్తు ప్రణాళిక మరియు జాగ్రత్తలు ఫామ్ ఏఐఎస్ యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ ద్వారా మీ ఆదాయాన్ని సంబంధించినటువంటి అన్ని వివరాలను పరిశీలించుకోవాలి. మిగిలిన కొన్ని నెలల్లో ట్యాక్స్ సేవింగ్స్ ప్లాన్ చేసుకుని తగిన వివరాలను పొందేలాగా చూసుకోవాలి. 2025 ఆర్థిక సంవత్సరం నుంచి 12,00,000 లిమిట్ అమల్లోకి వస్తూ ఉండడంతో వచ్చే సంవత్సరానికి ముందుగానే సరైన ప్రణాళిక రూపొందించుకోవాలి. ఈ అంశాలన్నీ సమర్థవంతంగా నిర్వహించుకోవడం ద్వారా ఉద్యోగులు, పెన్షనర్లు తగిన ట్యాక్స్ సేవింగ్స్ ప్రయోజనాలను పొందేందుకు ముందుగా సంసిద్ధం అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో, ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే ట్యాక్స్‌నైతే మనము సేవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్.